హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. జీవామృతం అండి. జీవామృతంని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. మామూలుగా 200 లీటర్స్ వాటర్లో నేను కొలతలు చెప్తున్నానండి. పెద్ద డ్రమ్ ఉంది, ఆ డ్రమ్ నిండా చేస్తాను. ఇది ఆవు పంచకం అండి. ఆవు పంచకం వచ్చి 10 లీటర్లు, ఆవు పేడ 10 కేజీలు, ఇదిగోండి శనగపిండి 2 కేజెస్, బెల్లం బెల్లం 2 కేజీలు, పుట్టపన్ను మంచి మట్టి అండి, ఒక గుప్పిడు, ఒక దోసుడు అనుకోండి. ఇవన్నీ వేసి జీవామృతం తయారు చేసుకోవాలి. అసలు జీవామృతము మనం ఎందుకు తయారు చేస్తున్నామంటే, అసలు మామూలుగా మనం రైతులు కూడా తయారు చేస్తున్నారు. ఇంకా రైతులే చేయంగా మనం చేస్తే ఇంకా మంచి ప్రయోజనాలు ఉంటాయి. మనకి మామూలుగా డిసీజు చిన్న చిన్నవి వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఈ ఒక్క జీవామృతం వరకు వేసామంటే అసలు ఆ డిసీజులన్నీ మనం తట్టుకొని తక్కువ వస్తాయండి. మామూలుగా మనకి 5 సార్లు అట్టు వచ్చేది 1% వస్తుంది. 1% వచ్చినప్పుడు మనము దాన్ని క్యూరింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మామూలుగా మనకి నేలలో భాస్వరము, ఈ పొటాషు అన్నీ ఉంటాయండి, జింకు ఇన్ని ఉంటాయి కదా. అవన్నీ మామూలుగా స్ఫటిక రూపంలో ఉంటాయండి. అంటే మనం ఏదన్నా మనం ఎరువులు ఇచ్చినా కూడా అవి వేర్లు అందుకోలేని స్థితిలో ఉంటాయి. మనం ఎప్పుడు ఈ జీవామృతం కానీ వేసామంటే ఆ స్ఫటిక రూపాన్ని విడగొట్టేసి ఈ వేర్లు బాగా కింద దాకా పోయి గాలి బాగా ఆక్సిజన్ బాగా ఆడి మనకి ఆకులు పెద్దవి రావటం, కాయలు పెద్దవి రావటము. అంటే జీవామృతం కొట్టిన 3 డేస్కే ఫలితం వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ మిద్దె తోటలో వాళ్ళు ప్రతి ఒక్కరూ జీవామృతం తయారు చేసుకోవాలి. అసలు ఇవన్నీ వివరంగా కానీ ఈ ఫలితాలందరూ కానీ చూసారంటే ఖచ్చితంగా జీవామృతం తయారు చేసుకుంటారు. నేనైతే 200 లీటర్స్తో తయారు చేస్తున్నానండి. అసలు అంత అవసరం లేకపోయినా 100 లీటర్లు కానీ 50 లీటర్లన్నా కనీసం తయారు చేసుకుని నెలకు ఒక్కసారి కానీ గార్డెన్కి ఇచ్చేసారంటే, ఒక్కసారి ఇచ్చి చూడండి, మీకే అర్థమైపోతుంది. నేను ఈ టైంలో అంటే మే నెలలో ఎందుకు చేస్తున్నానంటే, అంటే అదే ఏప్రిల్ ఎండింగ్ ఎందుకు చేస్తున్నానంటే గార్డెన్ పెద్దగా ఉండదు. నేను కంపోస్ట్ తయారు చేస్తున్నానండి. కంపోస్ట్లో జీవామృతం ఖచ్చితంగా వేయాలి. అందుకని నేను ఈ 200 లీటర్ని తయారు చేస్తున్నాను. మళ్ళీ ఆగస్టులో నుంచి మనం నారు వేసుకొని అన్నీ చేసుకుంటాం కాబట్టి అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి నెల ఒక్కసారి కానీ తయారు చేసి పెట్టేసుకున్నామంటే మనకి కొంచెం నా గార్డెన్ పెద్దది కాబట్టి ఫుల్గా పనికి వస్తుంది. అందుకని ఈసారి ఇప్పుడు మీకు ప్రాసెస్లోకి వెళ్దామండి. చూడండి, 200 లీటర్స్ కదా. ముందు ఆవు పంచకం వేస్తానండి. 10 లీటర్లు అండి. ఇది చాలా బరువు ఉంది. ఇది దేశవాళీ ఆవు అండి. ఎద్దులు అవి ఉంటాయి కదా, వాటి కాకుండా ఆవు పేడ వాటి కాకుండా దేశవాళీ ఆవు అయితే బెస్ట్ అండి. పేడేసి కొండయ్య పేడేసి వేసి చిన్నగా అట్టుచ్చేసి చిన్నగా లోపల పెట్టేసి. ఇది మార్నింగేనండి తెచ్చింది. చిన్నగా కిందకి దించామనేసి. ఇది ఉదయం తెస్తే సాయంత్రం వేయాలా, లేదంటే సాయంత్రం తెస్తే పక్క రోజు వేయాలండి. ఫ్రెష్గా ఉండాలి. ఎంత ఫ్రెష్ ఉంటే అంత బాగా పనిచేస్తుంది. 2 డేస్ అయితే పని చేయదండి. అంటే 30% పనిచేస్తుంది అంట. మనం ఇంత శ్రమపడి మనకు 30% అంటే వేస్ట్ కాబట్టి మనం ఫ్రెష్ది చూడండి. బాగా చూడండి, ఒకసారి చూపిదానా చూడండి, పచ్చిగా చూడండి, బాగా తెలుస్తుందిగా మీకు పచ్చిది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు తీసుకొని వచ్చారు. తర్వాత శనగపిండి అండి, 2 కేజీల శనగపిండి. వేరుశనగ పిండి తప్పితే మిగతా అన్ని వేసుకోవచ్చండి. వేరుశనగ పిండి వేయకూడదు అంటారు. నాకు తెలియదండి, పెద్దవాళ్ళు చెప్పిందే. ఇది బెల్లం అండి. బెల్లము నల్ల బెల్లం మంచిది అంటారు, కానీ నల్ల బెల్లం కానీ ఏ బెల్లం కానీ మంచి బెల్లం. చూడండి అసలు ఎంత బాగుందో బెల్లం కూడా. మంచి పాకం బెల్లం అండి, లడ్డు బెల్లం ఇది. ఇవన్నీ మనకి కార్బోస్ ఉంటాయి కదా, ఈ
మైక్రోబ్స్. ఈ మైక్రోబ్స్ కోసం ఆహారం అండి, వాటికి ఆహారం ఈ బెల్లం అనేది. ఇదండి మట్టి. మట్టిలో చాలా సూక్ష్మజీవులు మంచివి ఉంటాయి, అన్ని డెవలప్ చేస్తాయి. ఈ శనగపిండి, బెల్లం, వీటితో పాటు మట్టి కంపల్సరీగా వేయాలా. ఒక చారుడు వేయాలంట, కొంచెం ఎక్కువైందండి కానీ వేసేస్తున్నా, మంచిదే కదా అని. మా ఇంట్లో సామాన్లన్నీ గార్డెన్కి ఉపయోగిస్తున్నాను, మంచి మంచివి. చూడండి అన్నీ వేసేసాము. కొంచెం ముందు కొంచెం వాటర్ వేసానండి, కొంచెం తిరిగేదానికి కొంచెం వాటర్ పెట్టాను. చూడండి ఇవన్నీ తర్వాత వాటర్ వేసుకొని కరిగిపోవాలి. పైపు తీసుకురా కొండయ్య. ఇలా మనం ఈ క్లాక్ వైజ్లోనే తిరగాలండి, రివర్స్లో తిప్పకూడదు. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట, లేదంటే మనం ఈ పక్క తిప్పామంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంట. కంపల్సరీగా మనం ఇలాగే తిప్పాలండి, క్లాక్ వైజ్ లాగా. ఇంకోటి ఏంటంటే డీకంపోజర్ అయితే మనం ఎట్టన్నా తిప్పచ్చు అంట దానికి. దీని వరకు మామూలుగా మనం ఏదైనా పిండి రుబ్బాలన్నా కూడా మనం ఇట్టే తిప్పుతాం కాబట్టి మనకి ఇదే బాగుంటుంది. మనం ఫుల్గా పట్టకుండా కొంచెం గ్యాప్ ఇద్దామండి, ఎందుకంటే తిప్పేటప్పుడు మనకి పొల్లి కింద పడిపోకుండా. అందులో కొంచెం పర్మనెంటైజ్ అయితే కొంచెం ఉబ్బతాయండి, కొంచెం పొంగతాయి కదా, పొంగినప్పుడు కింద పడకుండా కొంచెం హెల్తీగానే పెట్టుకుంటే బెటరు. ఇలా 5 days కలపాలండి. 5 days మనం 5 days తర్వాత నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. 15 days లోపల యూజ్ చేసుకోవచ్చు. మనం ఇట్లా మనం ఒకటో ఏదైనా లెక్క మనం తయారు చేసుకున్నాం అనుకోండి, 5 days అయిన తర్వాత మళ్ళీ ఒక 15 days వాడేసుకుంటే నెలకి ఆవు పంచకం మనం మామూలుగా కూడా వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తాము. మనం ఇలాగా ఈజీ అండి, జస్ట్ ఇప్పుడు నేను వేసేసాను, నీళ్ళు పట్టేసాను, కలపటమేనండి. ఒక 5 minutes మార్నింగ్, 5 minutes ఈవినింగ్ కలిపేయమంటే మంచిగా జీవామృతం తయారవుతుంది. కొంచెం అంటే ఇంట్లో పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది, కొంచెం గార్డెన్ ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకున్నారంటే బెస్ట్ అండి. ఇది మటుకు చెట్లకి బెస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది కొంచెం టైం పట్టద్దండి, మళ్ళీ వద్దాం. ఇది కొండయ్య, ఇది నిండిన తర్వాత చెప్పు. ఈ జీవామృతం రెడీ అయిన తర్వాత 5 days రెడీ అయిన తర్వాత అండి, మామూలుగా డైల్యూట్ చేయాలి కదా, 1కి 3 అండి, 1కి 3 వాటర్ వేసి మనం స్ప్రే చేసుకోవచ్చు. నేల మీద వేసుకోవచ్చు, మనం ప్లాస్టిక్ టిన్లో వేసి స్ప్రే చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. 1కి 1 కూడా చేసుకోవచ్చు. చిన్న చెట్లకైతే 1కి 10 చేస్తే సరిపోద్ది. అంటే ఒక జీవామృతము 10 వాటర్ వేసి, అంటే చిన్న చెట్లు కాబట్టి కొంచెం పవర్గా ఉంటాయి. పిందెలు ఉన్నప్పుడు, కాయలు బాగా ఉన్నప్పుడు మనం 1 ఇచ్చుకోవచ్చు. అంటే మనం చెట్టు ఏజ్ని బట్టి మనం ఇచ్చుకోవాలండి. నేను మటుకు కంపోస్ట్ ఎండుటాకులు అన్ని కలెక్ట్ చేసి పెట్టానండి. నెక్స్ట్ వీలో మీకు అవన్నీ చూపిస్తాను. ఎండుటాకులు కలెక్ట్ చేసి పెట్టాను. ఎండుటాకులతోటి ఒక కంపోస్ట్, ఎండుటాకులు కిచెన్ వేస్ట్, అంటే మార్కెట్ నుంచి వెజిటబుల్, అంటే కిచెన్ వేస్ట్ అంటే కొంచెం కొంచెం వస్తాయి, మీకు చూపించేదానికి ప్రాసెస్ లేట్గా ఉంటుంది అని చెప్పి నేను మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తెప్పించి అదొక గుంట, ఇదొక గుంట అండి, 2 గుంటలు తయారు చేసి మనకి ఏది బెస్ట్, ఏది బాగా వస్తుంది అనేది మీకు వీడియో చూపిస్తాను. చూడండి, ఇక్కడ రండి. చూడండి ఎంత పెద్ద గుంట తీసానో, నాకు ఇంకెక్కడ స్థలం లేదండి. ఇది పోయినసారి సొర చెట్టు అండి, ఇప్పుడు మటుకు రాధా మనోహరం వచ్చింది. ఇది మటుకు ఎండలు అయిన తర్వాత తీసేస్తాను, తర్వాత సొర చెట్టు, బీరలు అవి వేస్తాను. దీని కింద నాకు ప్లేసే ఉందండి, అందుకని పెద్ద గుంట తీసేసాను. 2 అడుగులు ఉంటుందేమో. 2 అడుగులకి ఎండుటాకులు, కిచెన్ వేస్ట్, అదే కూరగాయలు వేస్ట్, ఈ జీవామృతం అన్నీ వేసి ఇదొకటండి. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, బుజ్జిదేం కాదులేండి, బాగానే పెద్దది. ఇక్కడ కూడా ఒక స్థలం ఉంది. ఇది ఓన్లీ కంపోస్ట్, అదే ఎండుటాకులతోనేనండి. ఎండుటాకులు, జీవామృతము తోటి కంపోస్ట్. ఇది బెటర్, అంటే బెటరు, కిచెన్ వేస్ట్ చేస్తే బెటరు. కానీ మనకి ఎంత లూజ్ సాయిల్ ఎంత ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది,
ఈ రెండు తేడా చూద్దామని చెప్పి నేను ఈ రెండు తయారు చేసుకున్నానండి. అందుకనే జీవామృతం ఈరోజు తయారు చేస్తున్నాను. ఇది 5 డేస్ అయిన తర్వాత నేను ఇవన్నీ తయారు చేసి మీకు మళ్ళీ వీడియో పెడతానండి. చూడండి బాగా పైకల్లా వచ్చేసింది. ఈ గడ కూడా మా ఇంట్లో గడానండి. ఇదిగో వెదురు చెట్టు ఇక్కడే ఉంది. మా ఇంట్లో నేను కొమ్మలన్నీ తీసి పెట్టేస్తాను కదా, అవి తీసి పెట్టేసినానండి ఇవన్నీ. చూడండి మంచి ఎక్సర్సైజు. రేపటికల్లా కరిగిపోద్దండి. ఇప్పుడు కింద అడుగు పేడ మనం శనగపిండి అవి వేసాం కదా, అవన్నీ తగులుతుండయి. రేపటికల్లా కరిగిపోద్ది. పైన ఒక పట్టగానే వేస్తే సరిపోద్ది. నేను ఎండలు కాబట్టి నేను నెట్ వేసుకున్నానండి ఈ టమాటో చెట్ల కోసము. ఇంకెక్కడైనా కూడా ఎండ వస్తుంది, మనం నీళ్ళలో ఉండాలని చెప్పి ఈ డ్రమ్ము తెచ్చి ఈడ పెట్టుకున్నాను. ఈడ కానీ అయితే మనకి ఎండ రాదు. ఇదంతా అందులో ఎండలు వస్తున్నాయి కదా, అందుకని నేను నీళ్ళలో పెట్టుకున్నానండి. ఇది నీళ్ళలో చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఎండ తగిలి ప్లాస్టిక్ లోపల కూడా హీట్ వచ్చేస్తుంది. మనం టైం చూసుకొని 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ వేసేసామండి. కొంచెం రేపటికల్లా కరిగిపోద్ది. మళ్ళీ రేపు కలిగి పెట్టుకునేటప్పుడు అన్నీ కరిగిపోతాయి. దీంట్లోనే మనము చౌహాన్ క్యూ పద్ధతిలో మనము అరటిపళ్ళు బొప్పాయి చేసుకుంటాం చూడండి. అది కూడా ఒక 50 గ్రామ్స్ అట్టగాని ఉంటే, నా దగ్గర లేదండి అయిపోయింది. బెల్లంతో తయారు చేసినవి ఉంటాయి కాబట్టి అవి కూడా వేస్తే మనకి సూక్ష్మజీవులకి మంచిగా ఆహారం ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా చేసేటప్పుడు నేను మళ్ళీ వేస్తాను. ఇది మటుకు మీరు ఎండాకాలం కాబట్టి ఎండుటాకులు అన్ని కలెక్ట్ చేసుకొని, ఎండుటాకులు అదే కిచెన్ వేస్ట్ కానీ అదే మార్కెట్కి పోయి తెచ్చుకొని ఖచ్చితంగా మీరు జీవామృతం తయారు చేసుకోండి. ఈ ఎండుటాకులు కలెక్ట్ చేసుకొని కంపోస్ట్ మనం ఈ ఎండాకాలంలోనే తొందరగా అవుతుందంట. ఎండాకాలంలోనే చేసి పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి మీరు రెడీగా చేసుకునేదానికి మనకి బాగుంటుంది. ఆ తర్వాత మనకి వర్షాలు పడినప్పుడు మనం ఇట్లా కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కష్టం అవుతుందండి. అంటే రేకుల షెడ్ అట్టుంటే పర్వాలేదు. ఆ ఫెసిలిటీస్ నా దగ్గర కూడా లేవండి. అందుకని నేను ఈ టైంలోనే తయారు చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఆగస్టు అట్లా విత్తనాలు వేసేటప్పుడు ఆ టైంకి మళ్ళీ జీవామృతం తయారు చేసుకొని చెట్లకి డైరెక్ట్గా స్ప్రేలు చేయటము. ఈసారి నేను ఫుల్గా వీటి మీదనే అంటే నాకు వీటి సంగతి మంచిగా తెలుసు కానీ నేను ఈ జీవామృతం తయారు చేయాలంటే ఆవు పంచకం అవన్నీ తెచ్చి చేయాలంటే ఈ మా తోట మళ్ళీ అంటే ఎక్స్ట్రా పని అవుద్దేమో అని నేను అట్లా ఆలోచించి నేను తీసుకురాలేదు ఇన్ని రోజుల నుంచి. కానీ దీని ఫలితాలు అవన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకు అసలు సరేలే మనమే తయారు చేసి మనమే చేస్తాము ఇంకా వాళ్ళతో కాకుండా అని చెప్పేసి నేను ఇది తయారు చేస్తున్నాను. మీరు కూడా కంపల్సరీగా చిన్న గార్డెన్ వాళ్ళు అయినా కానీ తప్పకుండా ఈ జీవామృతం తయారు చేసుకోండి. మంచి ఫలితాలు మీరే చూస్తారు, నాకు కూడా చెప్తారు. నాకు మంచి ఫలితాలు వచ్చిన తర్వాత నేను కూడా మీకుతో షేర్ చేస్తానండి. గాలికి ఎగిరిపోకుండా ఇటు పెడుతున్నానండి. అదేనండి, ఇది మీరు రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.